జనవరి తర్వాతే ఎన్నికలు. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు సంకేతాలు. వచ్చే నెల చివరి వరకు ఎలాంటి ఎలక్షన్స్ ఉండేవాట. జనవరి తర్వాతే ఎన్నికలు. జనవరి అంటే ఇక మళ్ళీ సంక్రాంతి పండుగ అంతా అయిపోయిన తర్వాతనే మళ్ళీ ఏమైనా ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. మరి ఈ జోష్లోనే ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి ఈ వచ్చేటువంటి ఈ నెల 25 వరకు, అంటే ఇవాళ రేపు ఏదో క్యాబినెట్కు సంబంధించినటువంటి మీటింగ్ ఏదో ఉన్నట్టుంది. సో దాని తర్వాత నిర్ణయం తీసుకుంటారని ఒక వార్తలు వస్తూ ఉన్నాయి. చూడాలి మరి ఏమవుతుంది అనేది. కానీ ఒక వార్త అయితే కనబడతా ఉంది, జనవరి తర్వాతే ఎన్నికలు. వచ్చే నెల చివరి వరకు ఎలాంటి ఎలక్షన్స్ ఉండవు. అది పూర్తయ్యే వరకు ఎన్నికలు సాధ్యం కాదని స్పష్టీకరణ. ఏది వచ్చే నెల మొత్తం ఓటర్ జాబితా సవరించేటువంటి అవకాశం. ఓటర్ జాబితాను సవరించిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలట. అది పూర్తయ్యే వరకు ఎన్నికలు సాధ్యం కాదని స్పష్టీకరణ. గతంలో నమోదైన కోర్టు కేసులతో ఎలక్షన్ కమిషన్ అప్రమత్తం. జూలైలో చివరిసారిగా ఓటర్ జాబితా సవరణ. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల కోసం నేతలు ఎదురుచూపు. చాలామంది ఈ ఎన్నికల కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి. సర్పంచ్ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డటువంటి వాళ్ళు కావచ్చు, పోటీ చేసి ఓడిపోయినటువంటి వాళ్ళు కావచ్చు, మళ్ళీ ఏమైనా రిజర్వేషన్ కనుక సహకరించినట్టయితుంటే ఈ ఎన్నికల్లో వాళ్ళ యొక్క సత్తాను చూపెట్టుకోవడానికి చాలామంది ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎలక్షన్స్ అయితే కూడా, మున్సిపల్ ఎలక్షన్స్ ఇప్పుడైతే కాకపోవచ్చు, మేబీ ఈ అంతా కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు అయిపోయిన తర్వాతనే ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ మిగతా సంబంధించినటువంటి అవి కూడా అయిపోయేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. వచ్చే నెల మొత్తం ఓటర్ జాబితా సవరించాం. వచ్చే నెల ఏదైతే ఉందో జనవరిలో మొత్తం పూర్తి స్థాయిలో ఈ ఓటర్ జాబితాను సవరించిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది.